పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, చెరువులు, పక్షుల కిలకిల రాగాలతో కలకలలాడే రామాపురం అనే గ్రామంలో రామయ్య, లక్ష్మమ్మ అనే వృద్ధ దంపతులు నివసించేవారు. వారు కష్టపడి సంపాదించిన 10 ఎకరాల పొలం, పశువులు, పెద్ద ఇల్లు కలిగిన గౌరవనీయమైన కుటుంబం. వారికి 2 కొడుకులు. పెద్దవాడు రాఘవ, చిన్నవాడు మాధవ. రాఘవ ప్రశాంత స్వభావం కలవాడు. మాట తక్కువ, పని ఎక్కువ. మాధవ చలాకీగా ఉంటాడు. అందరితో కలిసిపోతాడు కాని కొన్నిసార్లు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాడు. కాలం కలిసి వచ్చినప్పుడు రాఘవకు సీతతో, మాధవకు గీతతో వివాహం జరిగింది. సీత చిన్నప్పట్నుంచే కష్టానికి అలవాటు పడింది. తెల్లవారుకు ముందే లేచి ఇంటి పనులు చేసేది. పెద్దలకు గౌరవం, చిన్నవారిపై ప్రేమ ఆమెకు సహజం. గీత మాత్రం ధనిక కుటుంబంలో పెరిగింది. ఇంటి పనులు కంటే అలంకరణలు, కొత్త బట్టలు, నగలు, ఫోన్లో స్నేహితులతో మాటలు చెప్పడం ఎక్కువ ఇష్టం. వివాహం జరిగిన మొదటి నెలలో ఇద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. అక్కా, నేను కూరలు తరుగుతాను, నువ్వు వంట చెయ్యి అని గీత చెప్పేది. అప్పుడు సీత, సరే చెల్లి, ఇద్దరం కలిసి చేస్తే పని త్వరగా అయిపోతుంది. అప్పుడు లక్ష్మమ్మ ఈ ఇద్దరు తోడికోడళ్లను చూసి వారి వద్దకు వచ్చి ఇలా అంటుంది. అబ్బా, మీ ఇద్దరూ ఇలాగే కలిసిమెలిసి ఉంటే మా ఇంటికింకేం కావాలి చెప్పండి? చూడ్డానికి ఎంత బావుంది. అలా లక్ష్మమ్మ ఇద్దర్నీ చూసి ఆనందించేది. ఒకరోజు గ్రామబావి దగ్గర నీళ్లు తీసుకుంటున్న మహిళలు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు గీత మార్కెట్ నుండి వస్తుండగా వారి మాటలు విని అక్కడ ఆగుతుంది. లక్ష్మమ్మ పెద్ద కోడలు ఎంత బావుందో. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూనే ఉంటుంది. అవును, చిన్న కోడలు కూడా మంచిదే కాని ఇంకా పనులు నేర్చుకోవాలి. ఈ మాటలు గీత చెవిలో పడ్డాయి. ఆ తర్వాత గీత అక్కడ నుంచి ఇంటికి వెళ్తుంది. గీత ఇంటికి వచ్చాక అద్దం ముందు నిలబడి తనలో తానే ఇలా అనుకుంది. నేను కూడా ఈ ఇంటి కోడల్నే. అయినా అందరూ పెద్ద కోడల్లే పొగుడుతున్నారు ఎందుకు? ఆ చిన్న అసూయ గింజ ఆమె మనసులో నాటుకుంది. శ్రావణమాసం వచ్చింది. ఇంట్లో పెద్ద పండుగ. లక్ష్మమ్మ ఇద్దరి కోడళ్లకు పనులు పంచింది. సీతా, నువ్వంటలు చేయమ్మా. గీతా, నువ్వేమో ఇల్లు అలంకరించి ముగ్గులు వేయి. ఇద్దరూ త్వరగా పనులు పూర్తి చేయండి, ఇంటికి అతిథులు వస్తారు. అలాగే అత్తయ్యా. ఇద్దరూ కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. సీత ఎంతో శ్రద్ధగా అరిసెలు, బూరెలు, గారెలు, పాయసం ఇంకా చాలా రకాల స్వీట్స్ తయారుచేసింది. గీత ఇల్లు అందంగా అలంకరించి ఇంకా ఇంటి ముందు ముగ్గులు వేసింది. కాని వచ్చిన అతిథులు సీత చేసిన వంటలు తిని ఇలా అంటారు. లక్ష్మమ్మ, నీ పెద్ద కోడలు చేసిన వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మీ కోడలి చేతి వంట అమృతంలాంటిది. వారలా చెప్పగానే గీత ముఖం వెంటనే మారిపోయింది. ఆ రాత్రి ఆమె మాధవతో ఇలా అంటుంది. ఏంటండి ఇది? ఎప్పుడు అక్కకు మాత్రమే పేరు వస్తోంది. నేను ఎంత చేసినా, ఏం చేసినా ఎవ్వరూ చూడటం లేదు. కనీసం బావుంది అని కూడా చెప్పట్లేదు. అప్పుడు మాధవ నవ్వుతూ ఇలా అంటాడు. గీతా, ఒకటి గుర్తుపెట్టుకో. మన ఇంట్లో పేరు కోసం కాదు, ప్రేమ కోసం పనిచేస్తాం. ఆ మాట గీతకు నచ్చలేదు. అప్పుడు గీతకు సీత మీద అసూయ కలిగింది. ఒకరోజు గీత ఫోన్ మాట్లాడుతూ ఉండగా భద్రమ్మ అనే ఒక ఆవిడ గీత వద్దకు వచ్చింది. ఆమెకి ఇతరుల ఇళ్లలో గొడవలు పెట్టడం అలవాటు. ఏమమ్మా చిన్న కోడలా, నువ్వు చాలా అమాయకురాలివి. ఈరోజు వంట, రేపు ఆస్తి అన్నీ పెద్ద కోడలికే వెళ్ళిపోతాయి. ఏంటి అలా ఎందుకంటున్నారు? చూస్తూ ఉండు. అందరి మనసు గెలుచుకున్నవారే చివరికి అన్నీ గెలుస్తారు అని చెప్పి ఆవిడక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కాని ఆవిడ చెప్పిన మాటలు గీత మనసులో ముల్లులా గుచ్చుకున్నాయి. మరుసటి రోజు ఉదయం సీత పాలు మరిగించేందుకు సిద్ధమైంది. అంతలో అత్త లక్ష్మమ్మ పిలవటంతో సీత బయటకు వెళ్తుంది. ఇక అదే సమయంలో గీత ఎవరూ చూడకుండా పంచదార డబ్బాలో ఉప్పు కలిపేసింది. కాని పాపం సీతకి ఈ విషయం తెలియక యథావిధిగా తాను టీ చేసుకుని అత్తమామలికి తీసుకుని వెళుతుంది. ఆ టీ తాగగానే రామయ్య ఇంకా లక్ష్మమ్మ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఇదేమిటమ్మా, టీ ఇలా ఉందేంటి? ఏంటి సీత ఇది?
టీ పెట్టడం కూడా రావటం లేదా? ఇంత దారుణంగా చేశావు. లక్ష్మమ్మ కొంచెం మందలించినా సీత ఒక్కమాట కూడా ఎదురుచెప్పలేదు. దూరంగా నిలబడి చూసిన గీత మాత్రం మనసులో నవ్వుకుంది. కాని ఆ రోజు సీత తనకోసం ప్రత్యేకంగా భోజనం పెట్టి, చెల్లీ, ఈరోజు నువ్వు సరిగ్గా తినలేదు. రా, కలిసి తిందాం. సీత అలా అనడంతో గీతకు ఒక క్షణం సిగ్గేసింది. అయినా అసూయ ఆమె మనసును పూర్తిగా కమ్మేసింది. టీ సంఘటన జరిగిన తర్వాత ఇంట్లో అందరూ అది పొరపాటే అనుకున్నారు. కాని గీత మాత్రం తన పథకం సఫలమైందని మనసులో సంతోషించింది. మరుసటి రోజు ఉదయం సీత ఎప్పటిలాగే కోడికోయక ముందే లేచింది. ఆవులకు మేతవేసి పాలు పితికి ఇంటి ముందు అందమైన ముగ్గు వేసింది. తర్వాత అత్తయ్య లక్ష్మమ్మకు వేడి కాఫీ ఇచ్చింది. కూరగాయలు తరుగుతున్న సీతను చూసి లక్ష్మమ్మ సీత వద్దకు వచ్చి ఆనందంగా, సీతా, నువ్వు మా ఇంటికొచ్చినప్పట్నుంచి ఈ ఇంట్లో ప్రశాంతత పెరిగింది. ఆ మాట గీత చెవిలో పడింది. ఆమె ముఖం వెంటనే మారిపోయింది. గీత దిగులుతో ఇంటి బయట మంచంలో కూర్చొని ఉండగా అదే సమయంలో భద్రమ్మ ఇంటికి వచ్చింది. ఏమిటమ్మా గీతా, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావే. ఏమీ లేదు అత్తయ్యా. నాతో దాచకు. ఈ ఇంట్లో నీకు దక్కాల్సిన గౌరవమంతా ఇంకెవ్వరికో దక్కుతోంది. ఆ మాటలు విన్న గీత మౌనంగా తలదించుకుంది. హా, ఆలోచనలో పడ్డావా? నాకు కావాల్సింది కూడా అదే. అలా తన మనసులో అనుకుని భద్రమ్మ గీత దగ్గరగా వచ్చి ఇలా నెమ్మదిగా చెప్పింది. ఇలా చూస్తూ కూర్చుంటే రేపాస్తి కూడా వాళ్ళకే వెళ్ళిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి? హా, అలా అన్నావు బావుంది. ముందు ఇంట్లో వాళ్ల మనసులో సీత మీద అనుమానం కలిగించాలి. అప్పుడే పరిస్థితి మారుతుంది. ఆ మాటలు గీత మనసులో బలంగా నాటుకుపోయాయి. కొన్ని రోజుల తర్వాత గ్రామ దేవాలయంలో జాతర జరిగింది. లక్ష్మమ్మ తన పెళ్లినాటి బంగారు గొలుసు ధరించింది. పూజ ముగిసిన తర్వాత ఇంటికి వచ్చి దాన్ని అలమారులో పెట్టింది. రాత్రి భోజనం తర్వాత గొలుసు కనిపించలేదు. అయ్యో, నా గొలుసెక్కడా? ఇక్కడే పెట్టాను కదా, ఇప్పుడు కనిపించటం లేదు. అయ్యో, నా గొలుసు అంటూ లక్ష్మమ్మ కంగారుపడింది. ఇంట్లో అందరూ అక్కడికి వచ్చారు. అప్పుడు రామయ్య ఇలా అంటాడు. ఏమైంది లక్ష్మి? ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏవండి, నా గొలుసు కనపడటం లేదండి. అయ్యో లక్ష్మి, దానికే నువ్వు ఇంత బాధపడుతున్నావా? ఉండు, అందరం కలిసి గొలుసు వెతుకుదాం. ఆ సమయంలో గీతకు భద్రమ్మ మాటలు గుర్తొచ్చాయి. ఆమె నెమ్మదిగా, అత్తయ్యా, ఈరోజు అలమార దగ్గర అక్క ఒక్కరే కనిపించారు. ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. రామయ్య వెంటనే, గీత, ఆధారాలు లేకుండా ఎవరినీ అనుమానించకూడదు. ఇక ఇంట్లో అందరూ గొలుసు వెతకటం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి సీత వచ్చి ఇలా అంటుంది. మామయ్యగారు, నాకు తెలిసినంతవరకు నేను ఎలాంటి తప్పు చేయలేదు. అయినా మీకు అనుమానం ఉంటే నా గదంతా వెతకండి. అలా ఏమీ లేదు తల్లి, నువ్వు బాధపడకు. రామయ్య అల్మారా కింద అంతా వెతుకుతాడు. అప్పుడు రామయ్య చేతికి ఏదో తగులుతుంది. ఇదిగో నీ గొలుసు అంటూ ఆ బంగారు గొలుసు చూపిస్తాడు. అప్పుడు లక్ష్మమ్మ ఊపిరి పీల్చుకుంది. అందరూ రండి, గొలుసు దొరికింది అని రామయ్య పిలవగానే అందరూ అక్కడకు వస్తారు. అందరూ బంగారు గొలుసు దొరికినందుకు చాలా సంతోషించారు. కాని గీత మాత్రం తలదించుకుంది. అప్పుడు సీత గమనించి ఇలా అంటుంది. చెల్లీ, తొందరగా అనుమానించడం మంచిది కాదు. మనం ఒక కుటుంబం. ఆ మాటలు విన్న గీతకు సిగ్గేసినా భద్రమ్మ మాటలు ఆమె మనసును ఇంకా విడిచిపెట్టలేదు. వర్షాకాలం మొదలైంది. పొలంలో వరినాట్లు వేయాల్సిన సమయం వచ్చింది. సీత కూలీలతో కలిసి బురదలో దిగి వారితో పాటు కలిసి పనిచేస్తోంది. గీత మాత్రం, నేనెప్పుడు ఇలాంటి బురద పని చేయలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు చేస్తా? అంటూ ఇంట్లోనే ఉండిపోయింది. మధ్యాహ్నం మండే ఎండలో సీత అందరికీ మజ్జిగ, అన్నం, ఆవకాయ తీసుకెళ్ళింది. అందరూ కలిసి చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తున్నారు. అయితే కూలీపనికి భద్రమ్మ కూడా వచ్చింది.
అప్పుడు కూలీలన్నారు. అమ్మా, నువ్వు యజమాని కోడలివైనా మాతో కలిసి కష్టపడుతున్నావు. దేవుడు నిన్ను ఎప్పుడూ చల్లగా చూడాలి. ఆ మాటలు విన్న భద్రమ్మకు అసూయ వేసింది. గీత నగలు చీరలు చూస్తున్న సమయంలో భద్రమ్మ మళ్లీ గీత దగ్గరకు వెళ్ళింది. ఆమె గీతతో ఇలా అంటుంది. ఇదిగో గీత, ఇది విన్నావా? పొలంలో అందరూ ఆమెనే పొగుడుతున్నారు. ఇంకొన్ని రోజుల్లో నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు. గీత మనసులో కోపం మళ్లీ చెలరేగింది. నేను వెళ్ళొస్తానమ్మా. ఇంట్లో పని చాలా ఉంది. నీకు చెప్పి వెళ్దామని వచ్చా. అంటూ భద్రమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాని గీత మనసులో సీత మీద అసూయ పెరిగింది. కొన్ని రోజుల తర్వాత రామయ్య తన 2 కొడుకులను పిలిచి వారితో ఇలా అంటాడు. రాఘవ, మాధవ, మీ ఇద్దరికీ ఒక విషయం చెప్పాలని పిలిచాను. ఈసారి వరి పంట బాగా వచ్చింది. ధాన్యం అమ్మిన డబ్బుతో ఇంటి పైకప్పు బాగు చేయాలి. మిగిలిన డబ్బును 2 కొడుకుల పేర్ల మీద సమానంగా దాచిపెడతాను అని అన్నాడు. అది విన్న 2 కొడుకులు సంతోషించారు. రామయ్య మాటలు గీత కూడా విని చాలా సంతోషించింది. అదే రోజు రామయ్య ధాన్యమమ్మిన డబ్బులో కొంత మొత్తాన్ని ఇంటికి తీసుకొచ్చి పాత ఇనుప పెట్టెలో భద్రపరిచి అల్మారా మీద పెట్టాడు. ఇంకా లక్ష్మమ్మతో ఇలా అంటాడు. ఇది మన కుటుంబ అవసరాల కోసం. ఎవరికీ తొందరగా చెప్పాల్సిన పని లేదు. ఆ విషయం అనుకోకుండా భద్రమ్మకు తెలిసింది. ఆమె వెంటనే గీత దగ్గరకు వెళ్ళి, గీతా, నీ మామయ్య డబ్బు దాచాడట కదా? నీ తోడికోడలికి ఏదైనా ఇచ్చేశాడేమో. జాగ్రత్తగా ఉండు. అదేంటి, మామయ్య అలా ఎందుకు చేస్తారు? ఎందుకంటే నీ తోడికోడలు ఈ ఇంట్లో అందరికీ నచ్చుతుంది కాబట్టి. రేపు ఆస్తి పంచేటప్పుడు కూడా ఆమె మాటే నడిస్తే. భద్రమ్మ మాటలు విన్న గీత మళ్లీ ఆలోచనలో పడింది. మరుసటి రోజు ఉదయం రామయ్య పొలానికి వెళ్లే ముందు ఇలా అంటాడు. సీతా, సీతా, ఇలా రా తల్లి, నీతో ఒక విషయం చెప్పాలి అంటూ సీతను పిలుస్తాడు. బట్టలు ఉతుకుతున్న సీత వెంటనే రామయ్య పిలవడంతో అక్కడకు వస్తుంది. సీతా, ఇనుప పెట్టె తాళం నేను నీకిస్తున్నాను. ఇంట్లో ఎవరైనా అవసరానికి డబ్బు అడిగితే నాకు చెప్పి మాత్రమే తీసుకో అని చెప్పి తాళమిచ్చి రామయ్య పొలానికి వెళ్ళిపోయాడు. సీత తాళం తీసుకుంది. ఈ విషయం గీత చూసింది. ఆమె మనసులో వెంటనే అనుమానం మొదలైంది. తాళం కూడా అక్క దగ్గరే పెట్టారా? అంటే నాన్నగారికి ఆమె మీదే ఎక్కువ నమ్మకమున్నట్టుంది. అదే సాయంత్రం గీత తన బెడ్రూంలో స్నేహితులతో ఫోన్ మాట్లాడుతూ ఉండగా భద్రమ్మ ఇంట్లోకి వచ్చింది. గీతా, నువ్వెప్పుడూ ఫోన్ మాట్లాడుతూ కూర్చొనుంటే నీకింట్లో విషయాలెలా తెలుస్తాయి? గీతా, నీకొక విషయం చెప్పాలి. అవునా? ఏంటా విషయం? త్వరగా చెప్పండి అత్తయ్యా. ఈరోజు మధ్యాహ్నం నేను మీ ఇంటి దగ్గరగా వెళ్తుంటే సీత ఆ ఇనుప పెట్టె తెరిచి ఏదో తీసుకుంటున్నట్టు కనిపించింది. భద్రమ్మ మాటలు విన్న గీత ఒక్కసారిగా షాకయింది. నిజంగానా అత్తయ్యా? నేను నా కళ్ళతో చూశాను. నీకెందుకు అబద్ధం చెప్తాను? చెప్పు, నా మాట నమ్ము గీతా. నిజానికి భద్రమ్మ దూరం నుంచి సీత పెట్టె దగ్గర నిలబడ్డం మాత్రమే చూసింది. కాని ఆమె కావాలనే అబద్ధం చెప్పింది. ఈ విషయం గీత వెంటనే సీతను అడగాలని అనుకుంది. సీత వంటగదిలో వంట చేస్తుండగా గీత కోపంగా వచ్చి ఇలా అంటుంది. అక్కయ్య, నువ్వీరోజు ఇనుప పెట్టె తెరిచావా? అప్పుడు సీత ఆశ్చర్యంగా చూసి ఇలా అంటుంది. అవును గీత, అత్తయ్య చెప్పిన మందుల కోసం కొంత డబ్బు తీసుకున్నాను. మామయ్యకి చెప్పే తీసుకున్నాను. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే చెల్లి. అయితే ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అప్పుడు సీత నవ్వుతూ ఇలా అంటుంది. అది చెప్పాల్సిన అవసరం అనిపించలేదు. అత్తయ్య మందుల కోసం తీసుకున్నాను కదా. గీతకా సమాధానం నచ్చలేదు. దాంతో ఆమె కోపంగా ఇలా అంటుంది. ఇక నుంచి ఏం చేసినా నాకు కూడా చెప్పాలి. ఈ ఇల్లు నీ ఒక్కదానిది కాదు. గీత మాటలు సీతకి బాధను కలిగిస్తాయి. అప్పుడు సీత కొద్దిసేపు మౌనంగా ఉండి గీతతో ఇలా అంటుంది. చెల్లి, ఈ ఇల్లు మనందరిది. అందుకే కదా నేనింతకాలం నా ఇంటిలా చూసుకుంటున్నాను. గీత ఏమీ మాట్లాడకుండా కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కాని ఆమె మనసులో అనుమానం మరింత పెరిగింది.
గీత ఆ రాత్రి మాధవతో ఇలా అంటుంది. ఏమండి, ఈ విషయం తెలుసా మీకు? మామయ్య గారికి అక్క మీదే ఎక్కువ నమ్మకం ఉంది. డబ్బు ఉన్న ఇనుప పెట్టె తాళం కూడా ఆమెకే ఇచ్చారు. అప్పుడు మాధవ మాత్రం ఇలా అంటాడు. అందులో తప్పేముంది? వదిన ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటుంది కాబట్టి ఇచ్చి ఉంటారు. నువ్వు కూడా ఆమె వైపే మాట్లాడుతున్నావా? గీత, ప్రతి విషయాన్ని అనుమానంగా చూడకు. మనింట్లో గొడవలు రావడం నాకిష్టం లేదు. గీత మౌనంగా పడుకుంది. కాని ఆమె మనసులో మాత్రం ఒకే ఆలోచన తిరుగుతోంది. ఆ ఇనుప పెట్టెలో ఎంత డబ్బుంది? మామయ్య గారు ఎవరికివ్వబోతున్నారు? ఇదే ప్రశ్న తర్వాత కుటుంబంలో పెద్ద సమస్యకు కారణం కాబోతోందని ఆమెకు తెలీదు. ఇక భద్రమ్మ మాత్రం తన పథకం మొదటి అడుగు విజయవంతమైందని భావించి ఆనందపడుతోంది. గీతా, నువ్వు నా మాటలు బాగా నమ్మేశావు. ఇక ముందు చూడు, ఎలా మీ కుటుంబంలో కలతలు తెప్పిస్తానో. ఆ తర్వాత ఏం జరుగుతుందో రెండవ భాగంలో చూద్దాం. అంతవరకు మా ఛానల్ మీద ఓ కన్నేసి ఉంచండి. హాయ్ హలో ఫ్రెండ్స్, మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మోటివేట్ చేయడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.